నమస్తే అండి. ఈరోజు మా బాల్కనీలో ఉన్న సన్నజాజి చెట్టుకైతే పూలు పూస్తున్నాయన్నమాట. సరే రోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఏదో ఒక పనిలో పడి మర్చిపోతున్నాను. సరే ఈరోజైతే కొన్ని మొగ్గలు అంటే బాగా పూసినప్పుడేమో తీయలేకపోతున్నాను. ఇవాళ అంటే బాగానే పూసాయి. బాగా అంటే ఇక్కడైతే బాగా ఫుల్గా ఉన్నాయండి. అంటే నేను వేసిన 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడే తెంపుతున్నానన్నమాట. పోయిన సంవత్సరం అంతా 1, 2 అలా పూసాయి. ఈ సంవత్సరం ఏంటంటే తీగ ఎక్కువ బాగుతుంటే దీన్ని మొత్తం కట్ చేశానన్నమాట. ఫుల్గా కట్ చేశాను. సన్నజాజి చెట్టు అయితే ఇది కింద కింద పెట్టానండి. కింద మాకు ఇట్లా మొత్తం మొక్కలకి ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ పెట్టాను. అక్కడ నుంచి ఇంక ఇట్లా పాకిందనమాట. ఈ ఈ వరండాలోకి అయితే మాకు ఈ బాల్కనీలోకి అయితే వచ్చిందనమాట. అది వచ్చేసి ద్రాక్ష చెట్టు అండి, బ్లాక్ గ్రేప్స్ అన్నమాట. అవి కూడా కాయలు స్టార్ట్ అయ్యాయి, చూపిస్తాను. ఇప్పుడైతే సన్నజాజి తీగ గురించి చెప్తానండి. మనకి సన్నజాజి తీగ అనేది ఫస్ట్ అయితే మనకి నార్మల్గానే వేయగానే వెంటనే పెరగదండి, చాలా స్లోగా గ్రోతింగ్ ఉంటుంది. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంత చెట్టు 3 సంవత్సరాల క్రిందట తీసుకొచ్చి వేసానమాట. ఇంత కొమ్మ అంటారు కదా, ఆ పిలక తెచ్చి వేసానమాట. అది పెరిగి పెద్ద కాటానికి కంప్లీట్గా 1 ఇయర్ పట్టింది. ఇక 1 ఇయర్ తర్వాత బాగా పెరిగిందనమాట. ఇది ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్కి ఇప్పుడు ఈ మాత్రం పెరిగింది. అయితే ఇంకా పెద్దగా పెరిగి ఇక్కడ దాకా పోతే మొత్తం చెట్టు కట్ చేశాను. మీకు ఇది చూస్తే అర్థమైద్ది అనమాట. ఇది ఇలా తీగలాగా వస్తుంది కదా, ఈ కొమ్మలన్నీ ఎక్కడికక్కడికి ఇంకా ఇట్లా చూపిస్తే మీకు చెట్టు అంతా చాలా పెద్దదనమాట. నేనే ఇలా వేసానమాట, అంతా ఒక దగ్గరే ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, ఎండాకాలం ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా పూలు కూడా మనకి సన్నజాజి అనేది, మల్లె అనేది మనకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో బాగా పూస్తాయి. సన్నజాజి వచ్చేసరికి మనకి ఈ నెల మొత్తం కూడా బాగా పూస్తుంది. వచ్చే నెల నుంచి ఇంకా సన్నజాజి తగ్గిపోయిద్ది. ఇంకా మల్లెపూలు అయితే వచ్చే నెల నుంచి బాగా పూస్తాయి. ఇప్పుడేం కొంచెం తక్కువగా పూస్తాయి అన్నమాట ఈ నెలలో. కాబట్టి ఈ చెట్టు ఇప్పుడు నేను చూపించడానికి రీజన్ చెప్తూ ఈ టిప్ కూడా మీరు పాటిస్తారని చెప్పేసి చెప్తున్నానండి. మనకి చెట్టు అనేది ఇలా పెరుగుతూ ఉండి పీలగా ఉండి, అంటే ఇలా పీలగా అంటే ఇంక ఇలా వస్తూనే ఉంటాయి, ఎక్కడికక్కడికి తీగల్లాగా వస్తాయి కానీ మొగ్గలు రావు. ఇలా రాని వాళ్ళు ఏం చేయాలంటే, నేను చేశాను కాబట్టి అది చెప్తున్నానండి, నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. మొగ్గలు బాగా రావాలి, పూలు బాగా పుయ్యాలి, ఉన్న చిన్న చెట్టు అయినా కానీ మనం ఎక్కువ పూలు పూయించాలి అంటే మనకి ఇలాంటి కొమ్మలు వస్తాయి కదా, ఈ కొమ్మల్ని మనము ఇలా దూయాలన్నమాట. ఇలా దూసేసి ఈ ఈ ఈ చిగురు ఉంది కదా, ఈ చిగురుని ఇలా తెంపేయాలి. ఇంతేనండి, చూడండి. ఇంకా దీన్ని పడేసేయటమే. ఇలా మనము ఏ కొమ్మనైతే మనం ఇలా లాగి మనము తీస్తామో ఆ కొమ్మని ఇలా చాలా జాగ్రత్తగా తీయాలండి. కొంచెం లేతగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ వీటికి ఇగుర్లు స్టార్ట్ అవుతాయన్నమాట. ఇలా వచ్చిన ప్రతిదీ తీగలాగా బాకనీయకుండా దీన్ని ఇలా కొమ్మలు తుంచినా పర్వాలేదండి. ఇక్కడ నుంచి మనకి మొత్తం కూడా మళ్ళీ పిలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ లేత చిగుర్లని ఇలా తెంపేసేయాలి. ఇవి తెంపేయటం వల్ల మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఇలా వస్తాయి. అలా చేయటం వల్ల నేను ఇలా వచ్చిన వాటన్నిటిని తుంచేసానండి. కరెక్ట్గా ఒక 15 రోజుల క్రిందట ఇవన్నీ తుంపేశాను. ఇవన్నీ మళ్ళీ ఇలా మొగ్గలు వచ్చి పూలు పూసాయి. ఇవి అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త చిగుర్లు వస్తున్నాయి. మళ్ళీ దీన్ని ఇలా దూసేసి మళ్ళీ దాన్ని తుంపటం వల్ల మనకి చూడండి ఇలా మొగ్గలు వస్తాయి అన్నమాట. ఇవన్నీ అలా చేసినాయి. చూడండి, ఒక్కటే కొమ్మ ఎన్ని స్టెమ్స్ వచ్చాయో చూడండి. ఇలా మనం చెట్టును అనేది గ్రోతింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఒక్కటే కొమ్మండి. మీరు చూస్తే దీనికి చూడండి ఎన్ని స్టెమ్స్ ఉన్నాయో, ఎన్ని కొమ్మలు ఉన్నాయో. అలా కొమ్మకి మనకి ఇలా గుత్తులు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా అయితే సన్నజాజి అనేది ఈ వీడియో లెంతీ అవ్వచ్చు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదండి. ఇంకా మనము ఈ మొగ్గలు అనేవి ఇలా
తెంపేసుకోవాలి. ఇంకా వచ్చినట్లు తెంపుకుంటే మనకి ఒక మాలలాగా కట్టుకోవటానికి, లేకపోతే కనకాంబరాలలో వేసి కట్టడానికి. ఒకరోజైతే కనకాంబరాలు సన్నజాజులు కలిపి మాల కట్టి చూపిస్తానండి. చాలా బాగుంటుందన్నమాట. అమ్మవారికి సన్నజాజి పూలన్నా, విరజాజులన్నా, మల్లెలన్నా చాలా మక్కువ అనమాట. కాబట్టి నేను కూడా ఇంకా అలానే సరే సన్నజాజి చెట్టు కూడా నేను వేద్దాము అని చెప్పేసి ఇంకా అమ్మ కొమ్మ ఇచ్చింది కదా అని పెట్టాను. పెట్టిన 2-3 ఇయర్స్కే ఇంత బాగా పెరిగి ఇప్పుడు మొగ్గలైతే పూస్తున్నాయి. నేను చాలా హ్యాపీనండి. ఇక చూడండి ఇలా వస్తాయి అన్నమాట. మనం అలా తుంపటం వల్ల ఇలా ఇగురు వచ్చిన దగ్గరల్లా కూడా మనకి ఇంకా ఈ ఇగురు కూడా తెంపాలండి. ఇది కూడా తెంపితే ఇలా వస్తుందన్నమాట. ఇలా బంచులాగా వచ్చేసి ఇంక ఇలా మొగ్గలు పూస్తాయి అన్నమాట. ఇంకా వీడియో నేనే చేస్తూ మొగ్గలు నేనే తెంపుతున్నాను కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. కాకపోతే మీకు వీడియో చేస్తూ నేను చూపిస్తాను. ఇలా చూడండి, ఈ నెల కంటే వచ్చే నెలలో ఈ మొగ్గ ఇంకొక 15 డేస్ అయితే ఇంకా చాలా బాగా పూస్తుందన్నమాట. పూలు పూయటమే కాదండి, మనకి మొగ్గలు కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో కొంచెం మొగ్గ అనేది చిన్నగా ఉంటుంది, కానీ ఇంకొక 10 రోజులలో ఈ మొగ్గ అనేది ఇంకా పెరిగి చాలా పెద్దదైద్ది. నేను సగం తెంపిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి, సరే వీడియో చేద్దాం కదా అని చెప్పేసి తెంపడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడవైతే తెంపనండి. మనకి సన్నజాజి పూలు అనేవి మొత్తం కూడా తెంపొద్దు. మనకు ఎంత చిన్న చెట్టు అయినా దానికి అక్కడొక పువ్వు వదిలేయటం వల్ల మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మల్లెపూలైనా, సన్నజాజులైనా, లేదంటే విరజాజులైనా మొత్తం కూడా తెంపకుండా అక్కడొకటి పువ్వు వదిలేయాలన్నమాట మొగ్గ. అది మనకి విచ్చితే మంచిగా ఈ బాల్కనీలోకి వచ్చినప్పుడు చాలా సువాసన అయితే ఉంటుంది. అలా అంటే నాకు అలా ఇష్టం అండి, కాబట్టి చెప్తున్నాను. అది చెట్టుకైతే మొత్తము ఒక్క పువ్వైనా ఉంచి తెంపాలండి, అన్నీ తెంపొద్దు అనమాట. ఆ విషయం మీద నేను చెప్తున్నాను. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా అసలు ఇవన్నీ మొత్తం మొగ్గలేనండి. అవి కొంచెం కష్టమైనా కూడా నేను అవన్నీ ఇలా లాగి కట్ చేశాను, తుంపాను అనమాట. కాబట్టి అక్కడ కూడా పూస్తున్నాయి. మనము ఒకవేళ అందినంత వరకే తెంపండి, అందని వదిలేయండి. వదిలేస్తే మళ్ళీ అక్కడ నుంచి తీగ పైకి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అలానే చేశాను. ఇక్కడ చూడండి, ఇది నాకు అందట్లేదు. ఈ తీగ అందట్లేదు. ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ తీగని మనము తెంపితే మళ్ళీ మనకి ఇలా చూడండి, తీగని ఇలా తెంపకుండా ఇలా చుట్టడం వల్ల ఇది పాకుతూనే ఉంటుంది, కానీ మొగ్గలు ఎక్కువ రావండి. ఇలా వదిలేయటం వల్ల మొగ్గలు అయితే ఎక్కువ రావు. ఎక్కడ రావు మొగ్గలు. ఈ చివరికి ఇక్కడ కొంచెం వస్తుంది అన్నమాట. అదే మనము కొమ్మని ఇలా తెంపటం వల్ల, ఇలా ఈ చిగుర్లు తెంపటం వల్ల ఇలా ఇక్కడే ఇన్ని స్టెమ్స్ వచ్చి ఇంత మనకి బంచులాగా మనకి మొగ్గలు అనేవి వస్తాయి. మొగ్గలు చూపిస్తున్నాను చూడండి. సన్నజాజి మొగ్గలు అనేవి ఇలా వస్తాయండి. ఇవి కూడా చూడండి, ఇవి అందక వదిలేసినవి అనమాట. ఇంక ఇలా తీగలు అందని వేయని ఇలా వదిలేసినప్పుడు అలా కిందికి వేలాడుతూనే ఉంటాయి. కాబట్టి మనకు అందినంత వరకు బాగా పుయ్యాలి అంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఇది టిప్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది తెలియని వాళ్ళ కోసమే చేశానండి, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. అలా నేను చూసుకుంటే చాలా చెట్టు మొత్తం కూడా మనము అలా తెంపొచ్చు. అందినంతవరకు తెంపుతానండి, అందని ఏదైనా ఇంకా మంచి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి అలా వదిలేస్తాను. ఇట్లా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.